అందరికీ నమస్కారం. ఈ నెల 21వ తారీఖున మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనే చలనచిత్ర రంగంలో కానీ మగడం లేని మహారాజు అయినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు అలాగే ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో నీతి నిజాయితీలతో ప్రకాశం జిల్లాలో ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి అనేక వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న 10 మందికి ఆదర్శంగా నిలిచిన మా పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు శ్రీ దామచల్ల ఆంజనేయులు గారు అలాగే మన బడుగు బలహీన వర్గాల కోసం వెనకబడిన అనంతపురం జిల్లాలో ఆ రోజు అనేక మంది ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన పరిటాల రవీంద్ర గారి విగ్రహాలు వీళ్ళ ముగ్గురు విగ్రహాలని రేపు 21వ తారీఖున మర్లపాడు గ్రామంలో టంగుటూరు మండలం మర్లపాడు గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు అలాగే మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రకాశం జిల్లా మంత్రివర్యులు స్వామి గారు అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని శాసనసభ్యులు మరియు దామచర్ల కుటుంబ అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి యావత్ కొండేపి నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22న పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమం, ఈసారి 18వ వర్ధంతి కార్యక్రమం కూడా తూర్పునాయుడుపాలెం గ్రామంలో జరుగుతూ ఉన్నది ఎప్పటిలాగే. కానీ మన గౌరవ శాసనసభ్యులు అందరికీ ఆ రోజు అసెంబ్లీ ఉండటం వల్ల ఎటువంటి మీటింగులు ఇవేం జరగట్లేదు. అన్నదాన కార్యక్రమం తూర్పునాయుడుపాలెం గ్రామంలో 22వ తారీఖున జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ వచ్చి మన కొండేపి నియోజకవర్గ అభివృద్ధిలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారి వర్ధంతి కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ మీరందరూ ఎప్పుడు దామచర్ల కుటుంబానికి మీ ఆశీస్సులు ఇవ్వాలని అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ కుటుంబం ఈ ప్రకాశం జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా ఇంకా ఎన్నో సేవలు చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623. సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.